హాయ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి రెఫరెన్స్ బుక్స్ చాలా కీలకం. ఈ రెఫరెన్స్ బుక్స్ ద్వారా ఎటువంటి కోచింగ్ వెళ్లకుండా సాధించడం అనేది సత్యం. వాటి గురించి ఆ రెఫరెన్స్ బుక్స్ అయితే ఏమున్నాయి, వాటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అవి ఎక్కడ లభ్యమవుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వచ్చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. వాటిని సిలబస్ను దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎటువంటి బుక్స్ అవసరమవుతాయి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఆల్సో ఇంటర్వ్యూ. ఓకే, మనం ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ మనము క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ నమ్ముకోవాల్సింది బుక్స్. ఓకే, వాటిలో ఫస్ట్ వన్ ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీ బుక్స్ మన దగ్గర కంపల్సరీ ఉంచుకోవాల్సినవి. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ, ఏ ఇతర ఎగ్జామ్స్కైనా కానీ మనము ఈ ఎన్సీఆర్టీ బుక్స్ మనం ప్రిపేర్ అయితే హాఫ్ ఆఫ్ విజయం, సక్సెస్ అనేది మనకు సాధించినట్టు అవుతుంది. తర్వాత వచ్చేసి స్టాండర్డ్ బుక్స్. స్టాండర్డ్ బుక్స్ తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్. ఇవి మనం 3 విభాగాలుగా ప్రిపరేషన్ను కొనసాగించాల్సి ఉంటుంది. డైలీ ప్లానింగ్, హవర్స్ ప్లానింగ్ అనేది, హవర్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది మీ ఇష్టం. డైలీ ప్లానింగ్ అనేది మీ ఇష్టం. అయితే ఒకసారి ప్లానింగ్ నిర్ణయించుకున్న తర్వాత అదే స్థాయిలో కొనసాగాలి, హెచ్చు తగ్గులు ఉండకూడదు, పక్కా ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. ఎన్సీఆర్టీ బుక్స్ వచ్చేసి 6th నుంచి 12th వరకు మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది కంపల్సరీ మనము బేసిక్స్ కోసం చదవాల్సి ఉంటుంది. చాలా వరకు ఎగ్జామ్స్లో ఎన్సీఆర్టీ నుంచి అత్యధిక క్వశ్చన్లు రావడం కూడా జరిగింది. ఓకే, ఎన్సీఆర్టీ నుంచి అత్యధిక క్వశ్చన్ కూడా రావడం జరిగింది. కాబట్టి 6th నుంచి 12th వరకు, సమయం లేని పక్షంలో 9th నుంచి 12th వరకు మనము ఈ ఎన్సీఆర్టీ బుక్స్ పాలిటీ కానీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ అండ్ ఎన్విరాన్మెంట్ లేదా జనరల్ సైన్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఎన్సీఆర్టీలో లభ్యమవుతాయి అన్నమాట. ఇవన్నీ మీకు సాఫ్ట్ కాపీస్ కావాలంటే ఎన్సీఆర్టీ వెబ్సైట్లోనే మీకు అందుబాటులో ఉంటాయి, లేదంటే ప్రముఖ బుక్ స్టాల్స్లో మీకు ఇవన్నీ లభ్యమవుతాయి అన్నమాట. ఓకే, లేదా ఎన్సీఆర్టీకి సంబంధించిన క్లాసెస్ కావాల్సింటే మన ఇన్స్టిట్యూట్ నుంచి క్లాసెస్ కూడా మొదలవుతాయి. వాటి కోసం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ వచ్చేసి ముఖ్యంగా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అదే పేపర్ 2లో వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అదేవిధంగా ఆప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అనుకోండి. వీటి కోసం ఏ బుక్స్ అవసరం ఉంటాయి, ఏ బుక్స్ మనం దగ్గర పెట్టుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ముఖ్యంగా పాలిటీకి ఎం లక్ష్మీకాంత్, ఇది ఫస్ట్ సిఫారసు చేసింది ఎం లక్ష్మీకాంత్. లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసి అందుబాటులో ఉంది ఎం లక్ష్మీకాంత్. ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా ఎకానమీకి రమేష్ సింగ్, రమేష్ సింగ్ ఇంగ్లీష్ మీడియంలో లభ్యమవుతుంది. ఎకానమీకి రమేష్ సింగ్ చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ అది. మోడర్న్ హిస్టరీకి వచ్చేసి బిపిన్ చంద్ర. ఇక యాన్షియంట్, మిడివల్, ఈ రెండింటికి వచ్చేసి ఎన్సీఆర్టీ మస్ట్. ఎన్సీఆర్టీ సరిపోతాయి. మోడర్న్ హిస్టరీకి వచ్చేసి బిపిన్ చంద్ర, యాన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీకి వచ్చేసి ఎన్సీఆర్టీ మస్ట్, ఎన్సీఆర్టీ బుక్స్. ఇక జియోగ్రఫీ వచ్చేసి జీసీ లియోంగ్ ఆర్
మజీద్ హుస్సేన్ ఈ రెండిట్లో ఇక్కడ 6 అని ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో ఒక బుక్ మన దగ్గర ఉండాలి. అదేవిధంగా జనరల్ స్టడీస్కి మస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ 9th నుంచి 12th వరకు ఇది మస్ట్ అనమాట. ముఖ్యంగా 9th అండ్ 10th అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్ సైన్స్కి 9th అండ్ 10th ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ బుక్స్ 9th to 12th అనేది కంపల్సరీ చదవాల్సింది వీటి కోసం. అయితే ఎన్విరాన్మెంట్ అనేది కూడా వీటిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్విరాన్మెంట్ వచ్చేసి శంకర్ IAS అకాడమీ నుంచి ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరెంట్ అఫైర్స్కి డైలీ న్యూస్ పేపర్స్ ద హిందూ ఇంతవరకు మనము ది హిందూ ఫాలో కాకపోతే ఫ్రంట్ లైన్, యోజన ఇలాంటి బుక్స్ వచ్చేసి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి రెండింటికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఆర్ట్ అండ్ కల్చర్ సబ్జెక్ట్కి వచ్చేసి నితిన్ సింఘానియా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి ఓన్లీ 1 నితిన్ సింఘానియా ఆర్ట్ అండ్ కల్చర్కి. ఓకే, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ మరియు రీజనింగ్ అనేది పేపర్ 2కి వచ్చేవి. ఇవి ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి వచ్చే ఆర్టికల్స్ను తీసుకోవడం జరుగుతుంది. అది కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ కానీ స్టాక్ సబ్జెక్ట్ సంబంధించిన రిలేటెడ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో. రీజనింగ్ వచ్చేసి మనం ప్రాక్టీస్ ద్వారా సాధ్యమవుతుంది. వీటి కోసం సపరేట్ బుక్స్ అనేది అవసరం లేదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను ఒకసారి తిరిగేస్తే ఈ రీజనింగ్ అనేది సులువుగా చేయవచ్చు. అంటే పేపర్ 2 అనేది చాలా ఈజీగా క్లియర్ చేయాలంటే హిందూ న్యూస్ పేపర్ను ఫాలో అవ్వాలి, వాటిలో వచ్చే ఆర్టికల్స్ను ఫాలో అవ్వాలి, లేదా ఈ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి ఆర్టికల్స్, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి స్టాక్ మ్యాటర్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి ఎన్సీఆర్టీ బుక్స్ ద్వారా వచ్చే ఆర్టికల్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా ది హిందూ న్యూస్ పేపర్ నుంచి వచ్చే ఆర్టికల్స్ నుంచి మాత్రమే అడగడం జరుగుతుంది. వాటి ద్వారా కాంప్రిహెన్షన్ అనేది ఈజీగా క్లియర్ చేయవచ్చు. అదేవిధంగా రీజనింగ్ సంబంధించింది గత ప్రీవియస్ పేపర్లను దృష్టిలో పెట్టుకొని పేపర్ 2 CSAT పేపర్ని మనం ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయవచ్చు. వీటి కోసం ఎక్కువ సమయం అనేది కేటాయించాల్సిన అవసరం లేదు, మరియు వీటిని నెగ్లిజెన్స్ చేయాల్సిన అవసరం కూడా అందుకనే లేదు. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్ బుక్స్. ఈ స్టాండర్డ్ బుక్స్ను మనం ఒక్కసారి చదివేసి రెండోసారి రివిజన్ చేసేసి 2 or 3 times మనం వీటి కోసం రివిజన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఒక సమయం కేటాయించుకొని టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ దాదాపు 30+ టెస్ట్ సిరీస్లో మనము అటెండ్ అవ్వాలి. అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ కానీ. ఆఫ్లైన్ మనకు ఆన్లైన్లోనే అవైలబుల్ ఉన్నాయి చాలా వరకు మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా. వీటి కోసం కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. టెస్ట్ సిరీస్ అనేది వీటి వల్ల ఎందుకు ఉపయోగం అంటే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే రాబోయే 2020కి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి రాబోయే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అని దృష్టిలో పెట్టుకొని వీటి ద్వారా ప్రతి లెసన్ నుంచి క్వశ్చన్స్ తయారు చేసి ఇంపార్టెంట్వి ఇవ్వడం జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్లో. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ 1 yearకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాటికి టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్, తర్వాత వచ్చేసి వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ వాటి ద్వారా మనకి ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే బేసిక్స్ బాగా వస్తాయి, స్టాండర్డ్ బుక్స్ చదివితే పూర్తి అవగాహన వస్తుంది మ్యాటర్. ఈ టెస్ట్ సిరీస్లో గల మనము పాల్గొంటే కంపల్సరీ ఎగ్జామ్స్ ఈ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి, మనం ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలం అనేది ధీమా అనేది మాత్రం మనకు ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా అడగడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. క్లాసెస్ అనేది డైలీ ఉంటాయి.
ఇవి ఇంపార్టెంట్ రెఫరెన్స్ బుక్స్. వీటికి మించి మార్కెట్లో లభ్యమయ్యే ఏ ఇతర బుక్స్ మనం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. వీటిని ప్రిపేర్ అయితే మస్ట్. ఓకే, థ్యాంక్ యూ.